హాయ్ అండి, వెల్కమ్ టు సబ్స్క్రైబర్స్ కిచెన్. ఈరోజు ఒక వెరైటీ ఈవినింగ్ స్నాక్ చూపించబోతున్నానండి. ఆలూ పన్నీర్ బర్డ్ నెస్ట్. ఈ రెసిపీ నాకు కుకింగ్ కాంపిటీషన్లో ఒక ప్రైజ్ విన్నింగ్ రెసిపీ కూడానండి. సో ప్రాసెస్లోకి వెళ్ళబోయే ముందు ఛానల్ కొత్తవారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కంప్లీట్గా వాచ్ చేసి లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో నేను ఇక్కడ ముందుగా ఒక 2 బంగాళదుంపల్ని బాయిల్ చేసుకుని పీల్ చేసి ఇలా సన్నగా గ్రేట్ చేసుకుంటున్నానండి. లేదు అంటే ఉండలు లేకుండా మీరు చేత్తో మ్యాష్ చేసుకున్నా పర్లేదు. ఇలా కంప్లీట్గా మ్యాష్ చేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు బాయిల్ చేసిన గ్రీన్ పీస్, 1 స్పూన్ ఆనియన్ ముక్కలు, 1 టీ స్పూన్ వరకు పచ్చిమిర్చి, ఒక 3 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకుని ఆ పీసెస్, 1 ఇంచ్ అల్లం కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అవి, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియా జీరా పౌడర్, 1 టీ స్పూన్ సాల్ట్, 2 స్పూన్స్ వరకు పన్నీర్ని కూడా గ్రేట్ చేసుకుని వేసుకుని అంతా కంప్లీట్గా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుంటూ ఒక ముద్దలాగా రెడీ చేసుకుని పెట్టుకోవాలండి. ఇప్పుడు వేరే బౌల్లోకి కొంచెం మైదాని యాడ్ చేసుకుని జస్ట్ కొంచెం వాటర్ యాడ్ చేసుకుని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/4 టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసి అంతా బాగా మిక్స్ చేసుకుని ఒక సన్న బ్యాటర్లా రెడీ చేసుకోవాలండి పల్చగా. ఇప్పుడు ఇది సన్న సేమియా అంటాం కదండి, పేని అని కూడా అంటారు. ఆ సేమియా మనకి సూపర్ మార్కెట్స్లో అవైలబుల్ ఉంటుంది. ఇది లైట్గా క్రష్ చేసుకుని నేను ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఆ పొటాటో పేస్ట్ని బాల్స్లా తీసుకుని మనం ఒక బౌల్ షేప్లో రెడీ చేసుకోవాలండి. ఇలా బౌల్స్ అన్నీ రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ రెసిపీ చేయడానికి కొంచెం మనకి పేషెన్స్ అవసరం అండి, ఎందుకంటే చాలా నిదానంగా జాగ్రత్తగా చేయాలి. ఇలా బౌల్స్లా రెడీ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి మైదా బ్యాటర్, ఆ బ్యాటర్లోకి ఇలా కంప్లీట్గా డిప్ చేసుకుని ఇప్పుడు సేమియాలో రొటేట్ చేస్తూ మొత్తం సేమియా అంతా ఆ బౌల్కి అతుక్కునేలా రెడీ చేయాలి. చూడండి, చూడడానికి ఒక పక్షి గూడులా మీకు అనిపిస్తుంది కదా. సో అన్ని బౌల్ షేప్స్ కూడా అంతా ఇలా రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి మనం టైం లేకపోతే డీప్ ఫ్రీజర్లో ఒక 1/2 అవర్ ఉంచాలండి. లేదు అంటే ఒక నార్మల్ ఫ్రిడ్జ్లో మనం ఒక 1 అవర్ వరకు ఉంచాలి. అలా ఉంచడం వల్ల ఏంటంటే ఆ సేమియా మైదా బ్యాటర్ అంతా కంప్లీట్గా బాగా స్టిక్ అయి కొంచెం గట్టిగా అవుతాయి. సో ఇప్పుడు నేను ఇది ఫ్రీజర్లో పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం పుదీనా చట్నీ రెడీ చేసుకోవాలండి. దానికోసం నేను ఆల్రెడీ రెడీ చేసేసి ఐస్ ట్రేలో వేసుకుని ఉంచుకుంటానండి పుదీనా చట్నీ. ఎందుకంటే పుదీనా మనకి తక్కువ కాస్ట్ ఉన్నప్పుడు కానీ లేదా టైం ఉన్నప్పుడు కానీ ఇలా చేసి పెట్టేసుకుంటే మనకి టైం సేవింగ్ ప్రాసెస్ అవుతుంది. సో పుదీనా చట్నీ ఏం లేదండి, జస్ట్ కొంచెం పుదీనా, కొత్తిమీర, ఒక 2 పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్, కొంచెం చింతపండు మిక్సీ పెట్టేసి ఆ పేస్ట్ని ఐస్ ట్రేలో వేసేస్తే ఇలా క్యూబ్స్లా మనం స్టోర్ చేసుకోవచ్చు. ఈజీగా ఒక 2 మంత్స్ వరకు చాలా ఫ్రెష్గా ఉంటాయండి. ఇవి ఈజీగా మనం బ్రెడ్ టోస్ట్లోకి, శాండ్విచ్లోకి కూడా వాడుకోవడానికి చాలా ఈజీగా ఉంటాయి. ఇప్పుడు ఎగ్స్ రెడీ చేసుకోవడం కోసం కొంచెం పన్నీర్ని వేరే బౌల్లోకి ఇలా సన్నగా గ్రేట్ చేసుకుని పెట్టుకోవాలండి. ఈ గ్రేట్ చేసుకున్న పన్నీర్లోకి చిటికెడంత సాల్ట్, మిరియాల పొడి కూడా యాడ్ చేసుకుని అంతా బాగా మిక్స్ చేసుకుని చిన్న చిన్న బాల్స్లా రెడీ చేసుకోవాలండి ఎగ్స్ షేప్లో. సో ఇలా రెడీ చేసుకున్న బాల్స్ని పక్కన పెట్టుకుని స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని కొంచెం హీట్ అయిన తర్వాత చూడండి ఇవి ఫ్రీజర్లోంచి తీసాను. చూడండి బాగా స్టిక్ అయింది కదా సేమియా కూడా. ఇప్పుడు ఈ నెస్ట్ని లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్ అస్సలు వాడకూడదు. ఈ ఫ్రైయింగ్ ప్రాసెస్ కొంచెం ఒక 9 to 10 మినిట్స్ వరకు పడుతుంది. ఇలా అన్నీ ఈవెన్గా ఫ్రై అయిన తర్వాత మనం ఏదైనా స్ట్రైనర్తో డ్రైన్ చేసుకుని డిష్ అవుట్ చేసుకోవాలండి. ఇప్పుడు పన్నీర్ బాల్స్ ఉన్నాయి కదండి, ఈ బాల్స్ని స్ట్రైనర్లో పెట్టుకుని జస్ట్ హాట్ ఆయిల్లో ఒక 30 సెకండ్స్ వరకు డిప్ చేసి మనం తీసేయాలి. ఎక్కువసేపు ఉంచితే ఈ బాల్స్ అన్నవి మనకి స్ప్లిట్ అయిపోతాయండి. సో ఇలా రెడీ చేసుకున్న తర్వాత నెస్ట్లన్నీ ప్లేట్లో అరేంజ్ చేసుకుని చూడండి పుదీనా చట్నీ కూడా మెల్ట్ అయింది కదా. ఈ చట్నీని కొంచెం కొంచెంగా నెస్ట్ల మీద అరేంజ్ చేసుకుని పైన కొంచెం కొత్తిమీర ఇలా ఒక 3 బాల్స్ని ఎగ్స్ లాగా పెట్టి రెడీ చేసుకుంటే చూడడానికి సేమ్ బర్డ్ నెస్ట్లా ఉంది కదండి. ఈ రెసిపీ పిల్లలకి చాలా బాగా నచ్చుతుందండి, తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. రెడీ చేయడానికి మటుకు పేషెన్స్ అయితే తప్పకుండా అవసరం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.